అధికారం లేదు ఒళ్ళో కూర్చోబెట్టుకోవడానికి. తెలిసి తెలియక ఇవాళ రకరకాల శాస్త్రాలు వచ్చాయి. మేనమామ ఒళ్ళో కూర్చోబెట్టి చెవులు కుట్టించాలి, మేనమామ ఒళ్ళో కూర్చోబెట్టి పుట్టుజుత్తులు తీయించాలి, తాతగారి ఒళ్ళో కూర్చోబెట్టి పుట్టుజుత్తులు తీయించాలి. నేను చెప్తున్నది వేదాన్ని ఆధారం చేసుకుని చెప్తున్నాను. వేద మంత్రములు ఉన్నాయి దాని మీద. ఒక్క తండ్రికే అధికారం. కర్ణవేధ చేసేటప్పుడు ఒళ్ళో కూర్చోబెట్టుకోవడానికి కానీ, లేదా పుట్టుజుత్తులు తీయించుకునేటప్పుడు ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం కానీ తండ్రి మాత్రమే కూర్చోబెట్టుకోవాలి. కూర్చోబెట్టుకుంటే దాని వలన పొందేటటువంటి లక్షణం వేరు. కర్ణవేధ చేసినప్పుడు పిల్లవాడు ఏడిస్తే తేనె తప్ప ఏదీ పట్టవద్దని చెప్పింది శాస్త్రం. తేనె నాకించాలి నాలిక్కి. అలా ఎందుకు నాకిస్తారు అంటే మళ్ళీ దాంట్లో బోలెడన్ని రహస్యాలు చెప్తారు.